సార్, నేషనల్ పాలిటిక్స్ చూస్తే మోడీ సక్సెసర్ ఎవరు అని ఫస్ట్ టైం గవర్నమెంట్ అయిపోయినప్పుడు అడిగారు, ఆయనే అన్నారు. ఓకే, ఎవ్రీబడి యాక్సెప్టెడ్. అప్పుడు వాళ్ళకు కూడా రెండు సార్లు గవర్నమెంట్ అయిపోయాక మళ్ళీ మోడీ సక్సెసర్ ఎవరు అన్నారు. 2 సార్లు మించి పార్టీలో ఎవరో అవ్వలేదు, ఇలాంటివి కూడా చెప్పారు. కానీ మళ్ళీ ఆయనే చేశారు. ఈసారి మాత్రం మోడీ సక్సెసర్ అమిత్ షా అవుతారని కొంతమంది, లేదు హిందుత్వ విధానాలు కానీ లేదంటే ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు కానీ యోగికి ఎక్కువ ఉన్నాయి, యోగి ఆదిత్యనాథ్ గారికి ఎక్కువ ఉన్నాయి అని ఒక వర్గం అలా ఉంది. ఏంటి సార్ ఈ త్రిముఖ, మరి పోరు అనొచ్చా అనకూడదు తెలియదు, కానీ ఎలా చూడాలి? త్రిముఖ కాకపోయినా అముఖ అంటే బయటికి కనిపించట్లేదు కాబట్టి ఇదైతే నిజం. దీన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు పరిశీలకులు. దీనికి ఒక కారణం ఉంది ప్రమోద్. మోదీ ఈ మధ్య 2 ట్రిప్స్ చేశారు. కొద్ది రోజుల కిందట ఆయన నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి అక్కడ హెగ్డే వారు భవన్ అని, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులకు నివాళులు అర్పించి ఇదంతా చేసి వచ్చారు. అప్పుడే అక్కడ ఔరంగజేబు సమాధి తీసేయాలని గొడవలు కూడా జరుగుతున్నాయి. ఆ సమయంలోనే ఈ చర్చ వచ్చింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మోడీని తప్పించాలి ఇంకా 3వసారి అని చెప్పి ఆర్ఎస్ఎస్ నిర్ణయానికి వచ్చింది. అందుకే వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ఈయన వచ్చాడు. సెప్టెంబర్లో రాజీనామా చేస్తారు మోదీ అని ఒక వాదన. కాదు, అదేముండదు, కానీ 3వసారి తర్వాత అయిపోతుందని. ఇప్పుడే బీజేపీ అధ్యక్షుడిని కూడా నియమించాలి. నడ్డా పదవీకాలం అయిపోయింది. నడ్డా కొద్ది రోజుల కిందట బీజేపీ అప్పుడు అంటే మామూలు కాబట్టి ఆర్ఎస్ఎస్ మీద ఆధారపడ్డాం, మేము ఇప్పుడు పెరిగాం, మేము ఆధారపడక్కర్లేదని చెప్పాడు ఒక మాట. ఎందుకైతే ఇదంతా ఒక కపట నాటకం జరుగుతుంటుంది. కాబట్టి నడ్డా స్థానంలో మేము పెట్టిన వాడే వస్తాడు, మీరు ఎవరేం మాట్లాడొద్దు అని ఆర్ఎస్ఎస్ ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చిందని. సో మోదీ ఉంటాడా లేదా అని అంటున్నప్పుడు మీరు చెప్పినట్టుగా యోగి ఆదిత్యనాథ్ వరుసగా యూపీ లాంటి పెద్ద రాష్ట్రాన్ని గెలిచాడు. అయోధ్య అక్కడే ఉంది, వారణాసి అక్కడే ఉంది, మధుర అక్కడే ఉంది. సో ఆయన హిందుత్వ ఐకాన్. మోదీ తర్వాత బిగ్గెస్ట్ ఐకాన్ ఆయన అని ఒక ఒపీనియన్. సో ఆయన ప్రధానమంత్రి అవుతారు అనే ఒకటి నడిచింది. కానీ అది అలా ఉండగానే ఆయన యూపీలో సమస్యలు ఎదుర్కొన్నాడు. మొన్న ఎన్నికల్లో అక్కడ సీట్లు చాలా వరకు పోయాయి. అసలు మోదీకే మెజార్టీ రాలేదు. దీనివల్ల మోదీ ఆర్ఎస్ఎస్లో అంతకుముందున్న ఊపు తగ్గింది, యోగి ఆదిత్యనాథ్ కూడా తగ్గింది. ఈ సమయంలో అమిత్ షా నెంబర్ 2 అయ్యాడంటేనే ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఆయన చాలా ఫేస్లెస్గా మామూలు కార్యకర్తగా ఉండేవాడు. అటువంటి ఆయన భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు అసలు అంత కీలకమైన 2వ స్థానం ఉండేది కాదు. ఇందిరాగాంధీ ఉన్నా, ఇంకొకరు ఉన్నా, ఆర్కే ధావన్ ఉంటాడు, లేకపోతే వాజ్పేయి అల్లుడు ఉంటాడు, లేకపోతే ఒకరొకరు ఉన్నప్పుడు ఒక సహాయకుడు ఉంటాడు. కానీ ఆయన కూడా హోంమంత్రిగా చక్రం తిప్పి ప్రభుత్వాలతో ఆడుకునేవాడు ఎవడు? అమిత్ షా ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దట్ డే. పైగా ఆర్ఎస్ఎస్ పూర్తిగా. కాబట్టి ఈ ముగ్గురి మధ్యలో ఒక త్రిముఖమైన ఇది నడుస్తుందనేది నిజం. ఇప్పుడు యూపీ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత కానీ ఇది ఒక కొలిక్కి వస్తుంది. యూపీలో కనుక గెలవకపోతే, దెబ్బతింటే, సగం వస్తే, లేదా మోదీలాగా మెజార్టీ రాకపోతే యోగిది ఇంకా క్లెయిమ్ తగ్గుతుంది. అమిత్ షా ఇక్కడ వ్యవహారం చేస్తాడేమో మనకు తెలియదు. దీన్ని మనం ఈరోజు చర్చించడానికి ఒక కారణం ఏమంటే, మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గమైన వారణాసికి నిన్న వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన నగర పోలీస్ కమిషనర్ను పిలిపించి అంతకుముందు నగరంలో ఒక అమ్మాయి మీద జరిగిన అత్యాచారం, ఆ విషయాన్ని గురించి మాట్లాడారు చాలాసేపు. శాంతి భద్రతలు ఇది మాట్లాడడం చాలా మంచిదే, ప్రధాని సొంత నియోజకవర్గం ఎంపీ కాబట్టి. కానీ సాధారణంగా శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ప్రతిపక్షాలను దెబ్బతీయాలనుకున్నప్పుడే కేంద్రం శాంతి భద్రతల గురించి మాట్లాడుతుంటుంది. ఇక్కడ మోదీయే స్వయంగా వచ్చి కమిషనర్ను కాదు, ప్రధానమంత్రి వచ్చి కమిషనర్తో మాట్లాడితే ఇంకా ముఖ్యమంత్రి, హోంమంత్రి, రాష్ట్ర హోంమంత్రి ఏమవుతారు? కాబట్టి ఏదో ఒక ప్రచ్ఛన్నమైన ఇది నడుస్తుంది బీజేపీలో. ఓకే, అది అసెంబ్లీ రౌండ్ అయ్యాక తేలుతుందని ఒక భావన. అమిత్ షా గురించి ఇంకా ప్రపంచానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, మనం తర్వాత చెప్పుకోవచ్చు. ఇదైతే ఈ ట్రయాంగిల్ పొలిటికల్ స్టోరీ ఇది. రైట్ సార్. లీడర్షిప్ బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారు అన్నది కూడా దీనికి కొంచెం మనకు ఒక సూచిక అవుతుంది. రైట్ సార్.